ఇప్పటి వరకు పరమగీతాల గురించి మీరు ఏం విన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు వినాల్సిన ఒక బాధ్యత, యంగ్ స్టార్స్, న్యూ కపుల్స్ ఎలా ఉండాలో చక్కటి పద్య భాగాల భావ ప్రకటన అందులో లిఖింపబడి చూద్దాం. ఒకసారి వెళదాం. ఫ్యామిలీలో సఖ్యత లేని గొడవలకి సొసైటీలో కొన్ని జోకులు ఉన్నాయి. ఎక్కువ భార్య భర్తల మీద భలే జోకులు రాస్తారండి. అందులో ఒక జోక్ చెప్తాను చూడండి. ఆ జోక్ ఏంటంటే, భార్య భర్తలు ఇరువురు హనీమూన్, నేనేం రాసి రాలేదండో, నాకు వచ్చిన వాట్సాప్లో చదువుతున్నాను. భార్య భర్తలు ఇరువురు హనీమూన్ నుంచి వచ్చారట. వచ్చిన తర్వాత తన భర్త అనుకోకుండా తన భార్య పర్సులో ఒక అబ్బాయి ఫోటో చూశాడు. అడగాలనుకున్నాడు, అడగలేకపోయాడు, గమనించాడు, మౌనంగా ఉండిపోయాడు. పట్టించుకోలేనట్టు నెలంతా గడిపేసిన వాడికి అర్థమైంది, అడిగేంతవరకు ఈ మానసిక రోగం పోయేలా లేదా. ఏమడగాలి? ఆ ఫోటో ఎవరిది? డైరెక్ట్గా అడిగితే చిరాకు పడి ఏమంటుందో అని అడగలేక తనలో తాను నలిగిపోయి చివరికి ధైర్యం చేసి భార్యను నిలదీసి అడగలేక బుజ్జగించి అడిగాడట, ఆడెవడు అని అడిగాడు. ఎవడు అన్న, అదే ఆ పరసులో ఉన్నాడు. ఇందులో ఉందే చదువుతున్నాను. ఆ పర్సులో ఉన్నవాడా? తర్వాత చెప్తానులేండి అందరు. ఇప్పుడు వీడు ఏమైపోతాడండి? అర్థమైంది లేదు. మళ్ళీ అడిగాడు. ఒకేసారి ఫైరే అడిగితే బాగోదని బుజ్జగించి బతిమలాడి, బుజ్జి ఆడెవడు అని అడిగాడు. ఏమనుకోనంటే తెగించి అడుగుతున్నాడు, నీ మాజీ బాయ్ ఫ్రెండా అంటే అందట ఇక్కడ రాశారు. బొగ్గ గిల్లుతూ దగ్గరికి వచ్చి ఇలా రండి అని, తర్వాత చెప్తానులేండి అందట. మళ్ళీ టెన్షన్ వచ్చేసింది. ఆగలేక కొత్త ఘాటుగా దగ్గరికి వెళ్ళి, ఆడెవడు? మీ అన్నయ్య, మీ నాన్న, పక్కింటోడా, మామయ్య గారు అబ్బాయా, లేకపోతే నాకు తెలియకుండా ముందే పెళ్ళి అయిపోయిందా? ఎవడు? చెప్తావో చెప్పు అని అడిగాడట. అప్పుడు దగ్గరికి వచ్చి, చెవిలో చెప్తాను అన్న. చెవి దగ్గరికి పెట్టాడు. చెవిలో అందట, నేనే అందట. ఫోటోలో ఉన్నవాడు ఎవడని అడిగితే నేనంటే వింటే, ఆ ఫోటోలో ఉన్నది నేనే. సర్జరీ చేయించుకోకముందు అలా ఉండేదన్నా. అర్థమైందిలే. అంటే ఇప్పుడు నువ్వు అంతకుముందు మగోడిని కాదు, మగోళ్ళ ఉంటుంది. భార్య భర్తల మధ్య ఇలాంటి జోక్స్లు ఉన్నాయి సొసైటీ. జోక్ ఏదైనా వాళ్ళిద్దరి మధ్య అనుమానం ఉందా లేదా ఉంది. రెండవ జోక్ అర్థం అవ్వాలి, ఎందుకంటే మనం ఒక బుక్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. రెండవది, అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేసి ఫోన్లో గొడవాడేస్తుంది వీడితో. అప్పుడు అన్నాడు, ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగో గొడవాడతాం, అక్కడికి పోయాక కూడా ఏంటి గొడవలు అంటే అప్పుడు అందట వర్క్ ఫ్రమ్ హోమ్. కరోనా తర్వాత మాకు వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్, అందుకే ఎక్కడికి పోయినా వర్క్ అందట. మారవను అనుకున్నాడు. ఇలా భార్య భర్తల మధ్య ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గొడవలు. పెళ్ళికి ముందంటారు, నువ్వు వచ్చిన తర్వాత నాకు మరొక తల్లి వచ్చినట్టు ఉందంటాడు. నిజమే. నువ్వు వచ్చిన తర్వాత మా కుటుంబానికి వెలుగు వచ్చిందంటాడు. నువ్వు పుట్టక ముందు నేను ఎందుకు పుట్టాలో ఎదురు చూసిన గడియలు నాకు జ్ఞాపకం వచ్చాయి అన్నాడు. అర్థమైపోయింది. మొన్న అలా పార్కులో తిరిగినప్పుడే నాకు అర్థమైపోయింది, నేను నీకోసమే పుట్టాను. ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాకు అనిపించింది, అక్కడ మెరుపు పడినప్పుడే అనుకున్నాను, నువ్వే నా గెస్సింగ్ గర్లు అని. ఆ రోజు ట్రాన్స్ఫర్ పేలినప్పుడు అనుకున్నాను, నువ్వే అని. నీ చెయ్యి నాకు టచ్ అయినప్పుడు మెరుపు వచ్చేసింది తెలుసా అన్నాడు. ఇలా చెప్తారు పెళ్ళికి ముందు.
పెళ్ళైన తర్వాత అన్నాడట, నీకోసమే నేనున్నా అన్న ఈ పెద్ద మనిషి అన్నాడట, ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి, తెలుసుకో. ఈరోజు భార్య భర్తల మధ్య జరుగుతున్న తంతు, ఇలాంటి విషయాలకి ఫ్యామిలీలో జరుగుతున్న కనిపించని సైలెంట్గా నడుస్తున్న ఈ వైలెన్స్ని బైబిల్లో ఎలా చూడాలి? భార్యడి కాలం బతకాల్సిన 70 ఏళ్ళు ఒకరినొకరు చూసుకోవలసిన వారికి వీళ్ళకే పడకపోతే రేపొద్దున్న భవిష్యత్తుని ఎలా అందంగా 4-3 జీవితాలు లేవు, మనకున్నది ఒకటే. ఆ ఉన్న ఒక్క జీవితంలో ఉండేది వీళ్ళొక్కరే. ఈ ఒక్కరితో మనం సరిగ్గా లేకపోతే ఎట్లా? ట్రిబుల్ తగ్గించండి అన్న. ఈ ఒక్కరితో సరిగ్గా లేకపోతే ఎట్లా? వీళ్ళతోనే గొడవ పెట్టుకుంటే ఎట్లా? మనకు ప్రేమించడం రాదు, మనకు ప్రేమను పొందుకోవడం కూడా రాదు, మన వ్యక్తులతో కలిసి నివసించడం రాదు, మన వ్యక్తుల్ని వ్యతిరేకించడం మనకు బాగా తెలుసు. ఎలా ఈ ప్రేమను పంచుకునే ఈ విధానాలు నేర్చుకునేది ఎలా అంటే, బైబిల్లో ఒక విచిత్రమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకము పేరు సాంగ్ ఆఫ్ సాల్మాన్, సాంగ్స్ ఆఫ్ సాంగ్స్, సాంగ్ ఆఫ్ హెవెన్. అదే పరమగీతం. వెరీ బ్యూటిఫుల్ పోయమ్స్ ఉంటాయండి. ఇప్పటి వరకు పరమగీతాల గురించి మీరు ఏం విన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు వినాల్సిన ఒక బాధ్యత, యంగ్స్టార్స్, న్యూ కపుల్స్ ఎలా ఉండాలో చక్కటి పద్య భాగాల భావ ప్రకటన అందులో లిఖింపబడింది. చూద్దాం ఒకసారి, వెళదాం. పరమగీతాలు 1వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించరు. ఈ పుస్తకంతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన అర్థమైనట్టే ఉంటుంది. ఏమర్థం అవుతుంది? కొంతమంది ఏమన్నారంటే, ఇది ఒక పుస్తకం, ఇది ఇలా అనకూడదు, కానీ ఆ పుస్తకానికి బయటోళ్ళు పెట్టిన పేరు అదొక బూతు పుస్తకం అండి, యవనస్తులు చదవకూడదు అన్నారు. కొంతమంది ఆ పుస్తకాన్ని చదవరు. మరికొంతమంది ఈ జూయిష్ పీపుల్లో లేదా యూదుల కల్చర్లో యూదులు ఒక తార్కాణం చట్ట ప్రకారం యవనస్తులకు హెచ్చరిక చేశారు. ఆ ప్రకటన ఏంటంటే, రే ఎవడైనా సరే 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఈ పుస్తకం చదవద్దు అన్నారు వాళ్ళు. అలా అని వారి దృష్టిలో తప్పుడు పుస్తకం అని కాదు, యూదుల దృష్టిలో పవిత్రమైన పుస్తకమే, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమైపోతారు. అందుకే మీకు మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఈ పుస్తకాన్ని చదవద్దు. పవిత్రమైన పుస్తకాల్లో ఒక పుస్తకంగా ఎంచే చక్కటి గ్రంథం ఏదన్నా ఉందంటే పరమగీతాలు. పస్కా టైంలో పక్కా చదివే పుస్తకం ఏదన్నా ఉందంటే ఇస్రాయేల్ కల్చర్లో లేదా జూయిష్ కల్చర్లో పరమగీతాలు. అంత గొప్ప పుస్తకం అది. విచిత్రం ఏంటంటే, యెహోవా అనే పేరు ఒక్కసారి ఉపయోగింపబడుతుంది, దేవుడు అనే పదం అస్సలు కనిపించదు, కానీ దేవుని యొక్క నేపథ్యం ఈ గ్రంథంలో ఉంటుంది. అది బుక్ అంటే. దీని జోలికి వెళితే కత్తిమీద స్వామి, కానీ జాగ్రత్తగా వింటే దీనిలో ఉన్నంత బ్యూటీ ఇంకెక్కడా లేదు. కవితలు ఇష్టపడే వారికి, సాంగ్స్ ఇష్టపడే వారికి, సంగీతం ఇష్టపడే వారికి, పదాలు ఇష్టపడే వారికి, కూర్పుని ఇష్టపడే వారికి, కల్చర్ని ఇష్టపడే వారికి, నేచర్ని ఇష్టపడే వారికి, పువ్వుల్ని ఇష్టపడే వారికి, అందరికీ టేస్ట్గా ఉండే పుస్తకం ఏదైనా ఉందంటే పరమగీతం. అంత బ్యూటీ ఉంటుంది అందులో. ఇది మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఒక విషయం మనకు తెలియాలి. ఎందుకు ఈ పుస్తకం అర్థమవుతుందంటే, ఈ పుస్తకం మనకు అర్థం కావాలంటే పాలస్తీనా, ఇస్రాయేల్ రూరల్ ఏరియాస్ మనకు తెలియాలి. రూరల్ అంటే టౌన్కి దూరంగా ఉండే ప్రాంతం, పట్టణానికి దూరంగా ఉండే పల్లె ప్రాంతం, పల్లె ప్రాంతాల యొక్క కల్చర్ మీద అవగాహన ఉండాలి. అందుకే ఈ పుస్తకంలో ఎక్కువ ఏం కనిపిస్తాయి అంటే వ్యవసాయాన్ని గురించిన వర్ణన ఉంటుంది.
ఈ పుస్తకంలో ఎక్కువ ఇంకా ఏముంటాయంటే మంచి మంచి గొర్రెలు, లేళ్ళు, పువ్వులు, చెట్లు, గడ్డి, వాసన, పరిమళ తైలాలు, పల్లెటూరు పిల్ల, ఈ కల్చర్ ఉంటుంది. ఇదంతా ఎక్కడి కల్చర్ అంటే రూరల్ ఏరియా. పావురాలు, కొండలు, గుట్టలు, నల్ల మేకల ఉనికి పొట్టైన వాటి ఎంట్రుకలు, ఒకటి రెండు కాదు, ఎన్ని వర్ణిస్తారు. ఈ వర్ణిస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని మీరు పవిత్రమైన కళ్ళతో చదవడం ప్రారంభిస్తే ఆ పుస్తకంలో కనిపించేది అపవిత్రత కాదు, ఒక భార్య భర్త కనిపిస్తారు. చాలామంది పరమగీతాలను ఏం చేశారంటే అందులో యేసుక్రీస్తుని ఇరికించేశారు. పరమగీతాలను ఎక్కువ ఏం చేశారంటే సంఘాన్ని ఇరికించేశారు. ఎప్పుడైతే ఆ రెండు లేనివి ఇరికించేశారో అందులో ఉన్న బ్యూటీ మిస్ అయిపోయి. పరమగీతాల్లో యేసుక్రీస్తుని ఇరికించడం అనే పదం కరెక్ట్ అంటే కరెక్ట్, ఎందుకంటే చూచాయిగా చెప్పొచ్చేమో కానీ అసలు విషయాన్ని గాలి కుతలకూడదు. నిజముగానే ఆ రచనలో భర్త ఉన్నాడు, నిజమైన భర్త ఉన్నాడు. ఆ భర్తకు గుర్తు క్రీస్తున్నాడంటే బాగుంది, కానీ ఆ భర్తే క్రీస్తు అంటే బాగలేదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? ఒక చూచాయ, ఒక ముంగుర్తు, లేదా ఒక పోలిక, లేదా ఒక సింబాలిక్ ఉందంటే బాగుంటుంది. అంతేగాని ఏకముగా సందర్భాన్ని ఎగరగొట్టి ప్రతిదాన్ని కలిపారు. తెలుగుదనంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి పదంలో ఆత్మీయత ఎదుగుతారు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ప్రతి పదానికి ఆత్మీయత, ప్రతి పదానికి ఆత్మీయత. ఆ ఆత్మీయతే అసలైన అర్థాలు పోగొట్టేస్తుంది. భలే చెప్పారు ఒక ఆయన. ఏమన్నా తెలుసా? ఒక ఆయన చెప్తున్నాడు, ఆత్మీయ అర్థాలు ఎలా ఉంటాయి చూడండి. ఇవి చాలాసార్లు ప్రమాదాలు అవుతాయి. కానాను విందులో దేవుడు ద్రాక్షరసమును, నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు. నీళ్ళంటే ఏమనుకుంటున్నారు తెలుసా? నీళ్ళంటే వాక్యం అని. వినడానికి బాగుందా లేదా? బాగుంది. కానీ మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే ప్రశ్న రావాలి, నీళ్ళంటే వాక్యం అంటే ఇప్పుడు వాక్యాన్ని దేవుడు మార్చేశాడా? దేవుడు వాక్యాన్ని మారుస్తాడా? ఆకాశము భూమి గతించును కానీ నా మాటలలో సున్నైనను పల్లైనను గతించిపోదు. మార్చడం. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఎలా అయితే ఉంటాడో, నిత్యము ఆయన ఎలా అయితే ఏకరీతిగా ఉంటాడో, ఆయన కూడా ఏకరీతిగానే ఉంటాడు, మారడు. మారని ఆయన మారలేనప్పుడు ఆయన ఇచ్చిన వాక్యము కూడా మారదు. ఒకవేళ నీళ్ళే ప్రతి దిక్కున వాక్యం అనుకుంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు, వాక్యాన్ని పాయలు చేశాడా? ఎలా వర్ణిస్తారు? ప్రతి దానికి వర్ణన. కొన్ని విషయాలు ఎలా ఉన్నాయి అలాగే తీసుకోవాలి. ఆత్మీయంగా ఉన్నవి ఆత్మీయంగానే తీసుకోవాలి. లిటరల్గా ఉండే విషయాలు లిటరల్గానే ఉన్నాయి. ఆత్మీయంగా ఉండే విషయాలు ఆత్మీయంగా ఉన్నాయి. లిటరల్గా ఉండే విషయాలు ఆత్మీయత కలిపి కొన్ని విషయాలు పాడు చేసేసారు. అలా దెబ్బతిన్న పుస్తకం పరమగీతాలు. ఇంకా ఏం చెబుతున్నా పరమగీతాలు అంటే ఒక భార్య భర్తను కూర్చో ఒక ఇమేజ్ చేస్తాడు చూడండి, జస్ట్ చూడండి అంతే. అది యేసుక్రీస్తుని మాత్రం అనుకోకండి. పరమగీతాలను కూర్చొని చూడండి. అదిగో లవ్ అని ఒక ఎఫెక్షన్ ఉన్నారని లోపల ఈ పుస్తకం అర్థం అవ్వాలంటే నేను మళ్ళీ చెప్తున్నా. లవ్ అని కానీ మీకు పార్కులు బీచ్లు గుర్తు రాకూడదు. మనకు లవ్ అని కానీ అక్కడికి పోతాం వెంటనే. పార్కులు బీచ్లుగా ఆఫ్టర్ మ్యారేజ్లో ఒక పవిత్రమైన కపుల్స్, భార్య భర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది చూసారు. ఆ ఎఫెక్ట్స్ తెలిసినోడికి బాగా అర్థం అవుతుంది. ఎవరున్నారు ఈ పరమగీతాలు అంటే? వాళ్ళిద్దరు ఉన్నారు చూడండి. ఎవరు ఆ అమ్మాయి పేరు? సోలమతి. ఆ లాంగ్ హెయిర్ వేసుకుని ఆ డ్రెస్ కోడ్లో ఉన్న ఆయన ఎవరు? కొన్నిసార్లు సొలొమోన్ అన్నారు, కొన్నిసార్లు పేరు చెప్పడానికి భయం వేసి సోలమతి భర్త అన్నారు. సోలమతి భర్త అంటే ఈ పుస్తకంలో ఏముందంటే రెండు భాగాలు ఉంది. ఎంగేజ్మెంట్కి ముందు వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి, ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్లో వారి లైఫ్ ఉంది. ఈ రెండు వ్యూస్ మనకు తెలిస్తే ఆ బ్యూటీ మనకు అర్థమవుతుంది. ఇంకా
ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో దీన్ని అడ్డంగా ఉపయోగించిన విధానం ఏంటో చెప్పిన, ఆ అమ్మాయి కనబడతాయి సోలమతి, ఆ అమ్మాయిని వర్ణించే పదం చాలా విచిత్రంగా ఉంటుంది. అది చూడండి ఎంత బాగుందో. చక్కగా తప్పుగా చూడకండి, కలిపోతాయి, మంచిగా చూడండి. గడ్డ కింద చేయబెట్టుకుని, మిడిల్ ఆసియా కల్చర్లో జూయిష్ పీపుల్లో అమ్మాయిలు ఆ టైంలో ఆమె కూర్చొని ఒక చక్కటి దుప్పటి పరుచుకొని తన ప్రియుని కూర్చి ఎదురు చూస్తుంది. ఆ టైమింగ్ ఎంగేజ్మెంట్ అయింది. మెచ్యూర్ గర్ల్ తను ఎదురు చూస్తున్నప్పుడు తన ప్రియుడు ఆ భావాన్ని రచించాడు. ఆ రచనలు బయట వాళ్ళు దొంగిలించడం స్టార్ట్ చేశారు. దొంగిలించి ఏమన్నారంటే, ఇప్పుడు టెలిఫోన్ ఉంది కానీ ఇప్పుడంటే ఫోన్ ఉంది, ఒకప్పుడు ఫోన్ లేవు. ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏం చేసేవారు? లెటర్స్ రాసుకునేవారు. లెటర్స్ రాయాలంటే ఇప్పుడు లెటర్స్లో మంచి ఆకర్షించే పదాలు కావాలి. ఎవడికొస్తే పదాలు అవి పదాలు కావాలని అటు తిరిగాడు. నీకు తోసిన పదాలు రాసిందనుకు నేను వదిలేస్తే నేను చేసుకోదు నిన్ను. అది వీడు ఏం చేయాలంటే మంచి పదాలు ఎక్కడ దొరుకుతాయి అంటే, ఎక్కువ మంది సినిమా కవులు కూడా కాపీ కొట్టిన పదాలు ఎక్కడవంటే పరమగీతాల్లో ఉన్న పదాలే లవ్ ఎక్స్ప్రెషన్ కాపీ కొట్టారు. అందులో మచ్చికి కొన్ని పదాలు చూడండి. ప్రాణేశ్వరి, నెక్స్ట్ నీ ప్రేమ ఎంత మధురము, చక్కని దానా, లేడు కళ్ళు దానా, స్త్రీలలో సుందరి, నీ కురులు ఎంత అందమైనవి అన్నాడు. ఈ లెటర్ చదివి వెంటనే చెప్పండి, వీళ్ళు ఎంత కవి ఉన్నాడా అను. ఆ కవి ఆడి కాదు, చెప్పండి, ఆ కవి కింగ్ సాల్మాన్. మరలా ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం, చక్కని దానా, లేడు కళ్ళు దానా, స్త్రీలలో అధిక సుందరి, నిన్ను వర్ణిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నీ కళ్ళు లేడి కళ్ళు అన్న. అయ్యో చూసారు, నువ్వు చక్కని దానివి, నీ విధానాలు ఎంత అర్థవంతమైనవని మాట్లాడుతున్నప్పుడు ఈ పదాలు చాలామంది కాపీ కొట్టారు. సినిమా కవులు కూడా కాపీ కొట్టేవారో చెప్పిన, అరేబియా గుర్రం అన్నారు. ఆ పదం ఎక్కడ అనుకుంటున్నారు? పరమగీతాల్లో. లేడు కళ్ళు, జింక కళ్ళు, ఈ పదాలన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? అసలు ఒక స్త్రీని లేదా కాబోయే భార్యని ఈ విధముగా వర్ణించొచ్చు అన్న ఈ తత్వం, ఈ వ్యూ స్టార్ట్ చేసింది ఎవరు అంటే, ఇదిగో ఈ పరమగీతాల రచయిత. ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా అర్థవంతమైన మాటలు, లోతైన మాటలు. జస్ట్ వినండి, ఈరోజు లోతుగా వెళ్ళొద్దు, జస్ట్ వినండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది, తప్పుగా కనిపిస్తుందండి. ఈ పరమగీతాల్లో ఏవేవో మాటలు ఉన్నాయంటే, ఒక బాధకుడు ఇలా అన్నాడు, పుస్తకంలో తప్పు లేదు కానీ చదువుతున్న నీలో తప్పు ఉంది. నీ హృదయం బాలేనప్పుడు దారిలో అన్నా చెల్లెలు మాట్లాడకుండా తప్పే, ఎందుకని నువ్వు ఒక దరిద్రుడు. నీ చూపులు బాలేనప్పుడు నీకు ఏది చూసినా తప్పే. నీ మైండ్ బాగోకపోతే నీతో ఏం మాట్లాడినా గొడవే. అప్పుడప్పుడు చూసారా ఏంటి, ఎలా ఉన్నారండి, చాలా రోజులు అయిపోయిందండి అన్నదట అలా ఆవిడ, వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత, ఎలా ఉన్నానంటే అంటే బాగోకూడదు అనుకుంటున్నావా అన్నాడు. అది కాదండి అంటే, అది కాదంటే ఇంకేం దాసావు అని అడిగారు. అలా కాదంటే ఇంకే ఎలా అంటున్నావు? ఇంకా అటు మైండ్ బాగాలేదు, ఆ టైంలో ఎలా పలకరించినాడు బుర్రకెక్కదు ఇంకంతే. మనిషి మైండ్ బాగాలేనప్పుడు చదివే విధానం బాగోదు, చూపులు బాగాలేనప్పుడు చూసే చూపు బాగోదు. మనిషి బాగా వినాలి. పాడైన కళ్ళద్దాలు ఎట్టుకుని చూస్తే లోకమంతా పాడైనట్టే కనబడుతుంది అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. పాడైన కళ్ళద్దాలు పెట్టుకుంటే బిల్డింగ్ పాడవలేదు, నీ కళ్ళద్దాలు పాడయ్యాయి. ఎదుర్కొన్న ఇల్లు పాడవలేదు, నీ కళ్ళద్దాలు పాడాయి. పాడైన బుద్ధితో, పాడు బుద్ధితో ఈ పుస్తకాన్ని చదివిన ఎవడికైనా ఈ పుస్తకం అర్థవంతంగా అర్థం కాదు. ఆ ట్రిబుల్ తగ్గించి కొంచెం ఎక్కువ తగ్గించండి. మరి ఏముంటుందండి ఈ పుస్తకాలు అంటే, ఒక ఉదాహరణ చెప్తాను త్వరగా. బైబిల్లో
లవ్ ఎక్స్ప్రెషన్ చేసింది ఫస్ట్ ఎవరంటే దేవుడి తర్వాత. మీరు సరిగ్గా చెప్పారనుకోండి, సాయంత్రం శనగలు తింటారు. సరిగా చెప్పలేదనుకోండి, శనగలే తింటారు. చికెనేం వెయ్యం. చెప్పండి. దేవుడి తర్వాత, ఇప్పుడు బాగా అర్థమవుతుంది, దేవుడి తర్వాత యూనివర్స్లో ఫస్ట్ టైం లవ్ ఎక్స్ప్రెస్ చేసింది ఎవరు? ప్రకృత. ఆదామవలంటే ఎవరు? అది ఎవరు? భార్య భర్త. అంటే ఫస్ట్ లవ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడుంది చెప్పండి? భార్య భర్తల మధ్య ఉంది. అంటే లవ్కి ఫస్ట్ లైన్ ఎక్కడుందో తెలుసా? మ్యారేజ్లో ఉంది. మ్యారేజ్ బయట కాదు, గుర్తుపెట్టుకోండి. ఏముందంటే అక్కడ కవిత ఉంది. పరమగీతాలు అర్థం కావాలి అంటే ఒక వ్యాఖ్యానకర్త, ఒక బోధకుడు, ఒక మంచి రచయిత, వారి మీద వాళ్ళకి ఇచ్చిన కితాబ్ ఏంటంటే ఆ పుస్తకం మీద ఇలా అన్నారు, పరమగీతాలు ఎలా ఉంటుందంటే, పరమగీతాలు అర్థం కావాలి అంటే, పరమగీతం రుచి ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఆది కాండం చదవమంటారు. ఆది కాండంలో ఏముంది? అక్కడ ఒక పోయం ఉంది, ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ విచిత్రమైన సాంగు. అందులో ఏమని రాస్తాడో తెలుసా? నా ఎముకలో ఎముక. ఏమి పదాలండి! నా ఎముకలో ఎముక. ఆ ఫ్లో చూసారు ఎలా ఉందో? నా ఎముకలో ఎముక. నెక్స్ట్, నా మాంసంలో మాంసమా, నరునిలో నుండి తీయబడ్డావు గనక. ఆ పదం చూసారా? నరి అన్న. ఫస్ట్ కవి ఎవరు చెప్పండి యూనివర్స్లో? ఆదాము. ఆదాము అంటే ఎవరు అనుకోండి? మన అయ్య. ఆ లవ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఆయన అన్నాడు తన భార్య అంటే మన తల్లిని చూసి అన్నాడు, ఇదిగో నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నా నుండి తీయబడిన నరి అన్నాడు. అలా అన్నాడు. ఈడు ఇలా వచ్చాడు, ఆడే సాతానుగాడు. ఆరా అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే వాడు లేనిది పెట్టాడు. ఆ గిలి ఎప్పుడైతే పెట్టాడో, పెట్టిన తర్వాత జరిగిన విషయం ఒకే ఒక్కటి, అక్కడతో కవితలు ఆగిపోయాయి. ఇప్పుడు ఒకవేళ నేను అడుగుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. 2వ అధ్యాయంలో ఇలా ప్రారంభించాడు, కవితతో 2వ అధ్యాయం ఆగిపోద్ది. ఒకవేళ 3వ అధ్యాయంలో సాతానుగాడు రాకపోతే ఇంకా ఎన్ని కవితలు వచ్చాయి చెప్పండి? మీకు అర్థమైందో లేదు? ఒకవేళ వాడు వచ్చి ఆ గొడవ పెట్టుకోకపోతే, సాతానుగాడు 3వ వ్యక్తి లోపలికి రాకపోతే ఇక ఎన్ని కవితలు వచ్చి ఉంటాయి? ఇక్కడ ఆదామునే చూసాం. 3వ అధ్యాయం నుంచి ఎవరిని చూసేవాళ్ళమని చెప్పినా, అవ్వమ్మను కూడా చూసేవాళ్ళు. ఏమనేది? పురుషులలో సుందరుడా, మానవ ఆకారంలో మొదటి మానవుడా, నా ప్రియుడా, ఏమనేదో. ఆవిడ ఒక కవిత, ఈయనొక కవిత, కవితల మీద కవితలు, కవితల మీద కవితలు, కవితల మీద కవితలు. ఏదైనా మనమంతా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్తో నిండిపోయాయి. ఆ ఎఫెక్ట్ పోయింది. పాపం సాతాను రూపంలో వచ్చింది, కాటేసింది. ఎప్పుడైతే పాపం ఆ కుటుంబం మీద ఆవహించిందో ఆ బ్యూటీ ఎగిరిపోయింది. అంతే. అక్కడ పోయిన బ్యూటీ మరలా దేవుడు ఎక్కడ చూపిస్తావయ్యా అని అడిగితే, మరలా ఆ కపుల్స్ నోట్ అంటూ వచ్చే మాటలు 3వ అధ్యాయం రికార్డ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒకవేళ అడిగితే అదచ్చు పరమగీతాల్లో ఉంటుంది. దట్ ఈస్ సాంగ్స్ ఆఫ్ సల్మాన్. పరమగీతాలు అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. చదువుదాం ఒకసారి, మరలా చదువుదాం ఒకసారి. సొలొమోను రచించిన పరమగీతము, నీ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఎవరినో వర్ణిస్తున్నారు. ఎవరిని వర్ణిస్తున్నాడు? ఒక కాబోయే భర్త కాబోయే భార్యను వర్ణిస్తున్నాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభు సంఘం అనే విషయం కొంచెం పక్కన పెట్టండి. ఈ బుక్కులో ఎవరున్నారంటే ఒక స్వచ్ఛమైన భార్య ఉంది, ఒక స్వచ్ఛమైన భర్త ఉన్నాడు, ఒక భార్య భర్త ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు ఇందులో అంటే ఒక విచిత్రమైన పక్కన కోరస్ చెప్పేవాళ్ళు. కోరస్ అంటే తెలుసుగా? కోరస్ అంటే తెలియదా? వాకల్స్ వెనకాల చెప్తారుగా, సహగాయకులు. ఇంకా మీకు తెలియాలంటే పాత కాలంలో
బుర్రకథలు ఉండేవి తెలుసా? ఒక మెయిన్ ఒకడు ఉంటాడు, తందానా అంటాడు. నెక్స్ట్ చెప్పండి, దేవతందానా, దాన్ని కోరస్ అంటారు. ఈ బుక్లో ఎవరున్నారంటే ఒక మెయిన్ రైటర్ ఉన్నాడు, ఒక మెయిన్ సింగర్ ఉన్నాడు, ఒక పోయం రైటర్ ఉన్నాడు. ఆన తానా అంటే పక్కన తందానా అనేవాళ్ళు ఉన్నారు. ఇది ఈ బుక్లో ఉన్న జస్ట్ ఇంట్రడక్షన్ ఈరోజు అంతే. రాస్తూ ఆ పాటను గురించి మాట్లాడే ముందు ఒక భర్త, ఒక భార్య కోరస్ చెప్పేవారంటే సహగాయకులు ఉన్నారు. ఎవరెవరికి ఉన్నారు? ఆ అమ్మాయికి ఉన్నారు, ఈ అబ్బాయికి ఉన్నారు. వీళ్ళు మధ్య మధ్యలో వచ్చి మాట్లాడేస్తుంటారు. అందుకే ఈ బుక్ అర్థం అది మనకి. సడన్గా ఆయన వచ్చి అంటాడు, నా ప్రాణేశ్వరి, నా సహోదరి అంటాడు. ఇదేంటి సహోదరి అని ఇప్పుడే కదా ఆవిడన్నాడు. ఆ భాష అర్థం అవుతుంది మనం. ఒకడు ఏకంగా ఏం చేస్తాడు చెప్తున్నా, ఇదిగో తన భార్యని సహోదరి అన్నాడని ఏకంగా చెప్పకూడదు, సహోదరిని చేసుకున్నాడు. తప్పుపట్టే విధానాలు అనుకుంటారు, కానీ కాదు. ఆ భాష, ఆ నైపుణ్యం, ఆ రూరల్ ఏరియా కల్చర్ ఇవన్నీ మనకు తెలిస్తే ఎవరు రన్ అవుతున్నారంటే సుమారు 6-5 కవితలు లేదా 6 నుండి 7 కవితలు లేదా ఒక పోయమ్స్, కొన్ని పద్యాలు అలా కలిపి ఒకే దిక్కుని చేర్చేస్తే అది పరమగీతలు. ఎందుకంటే సడన్గా పదాలు మారిపోతుంటాయి అందులో. ఇప్పుడు ఒక సాంగ్ నేను పాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు మన సాంగ్ పాడుతున్నాం, యేసు నీ త్యాగమైన పాడుతున్నాను, వెంటనే అందులో కలిపేసి దేవా పాపిని అని కలిపి, అంటే ఒకేసారి 2 సాంగులు కలిసిపోయింది. 2 సాంగులు కలిసి ఇది 2 సాంగులని తెలిస్తే నువ్వు అర్థవంతంగా పాడగలవు. నువ్వు ఆ ట్యూన్ ఇందులో కంటిన్యూ చేసావు, ట్యూన్ రాదు, ఊ అంటావు. నీకు అర్థమైంది? ట్యూన్ గుర్తుండాలి. ఇప్పుడు సడన్గా ఈ లైన్కి వచ్చేసరికి ఏ ట్యూన్ ఉంది అది గుర్తుండాలి. ఇప్పుడు వరకు ఏ ట్యూన్ కంటిన్యూ అది గుర్తుండాలి. అలాంటి ట్యూన్స్ ఉన్నాయి ఇందులో. ట్యూన్స్ అయినా, కల్చర్ అయినా, వాకల్స్ అయినా, రైటింగ్ అయినా, నేపథ్యమైనా, సాహిత్యమైనా అంటే కాదు. అన్నిటికన్నా ముఖ్యముగా యవనస్తుల జాగ్రత్త ఉంది అందులో. అన్నిటికన్నా ముఖ్యంగా భార్య జాగ్రత్త ఉంది, భర్త జాగ్రత్త ఉంది, ఒక బ్యూటిఫుల్ లవ్ ఉంది అందులో చెప్తూ వక్ర మార్గానికి తీసుకుపోయారనడానికి మరొక ఉదాహరణ చెప్తాను. 2వ అధ్యాయం 1వ వచనం. నేను సారోను పొలములో నేను పూయి పుష్పము వంటి దానిను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. జల్దర్ వృక్షం అంటే యాపిల్ చెట్టు, యాపిల్ బ్యూటీ అంటారు చూసారు, అది వర్ణ. ఇక్కడే కాపీ కూడా దొంగ మొహంగోళ్ళు అందరూ యాపిల్ బ్యూటీ. ఇంకోటి అంటారు, ఇంకో పాట అంటారండి, జామ్ పండ్లా ఉన్నావే అంటారు. ఇవే పదాలు ఇక్కడవే. ఇక్కడున్న ఈ బ్యూటిఫుల్ వర్డ్స్ తన భార్య గురించి వర్తించి బయటికి తీసుకెళ్ళిపోయారు. అంటే భార్యను పొగడాలా అంటే ఈ కీర్తనలు లేదా ఈ పరమగీతాలు ఏమంటాయి చెప్పనా, పొగడాలి అని చెప్తా. కానీ మనం చేసేది పెళ్ళికి ముందు పొగుడుతాం, పెళ్ళి తర్వాత పొగడం, తిడతాం. సందర్భం వస్తుంది. ఈ సందర్భంకి ఒక ఉదాహరణ చెప్తాను. పొగిడితే ఏమవుతుందంటే, పొగిడితే ఇలా చెప్పకూడదు, అలా పడుంటారు. అది నిజమే. ఉదాహరణ చెప్పనా, ఆవిడ ఆటో దిగి అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చిందట. ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంది అంత దూరాన్న ఆటో ఆగిపోయి ఇంటికి వచ్చి చెప్తుంది, ఏమని తెలుసా, ఏం జరిగింది తెలుసా, నేను అక్కడి నుంచి నడిచి వచ్చాను అనగానే అప్పుడు వీడు సీరియస్గా అన్నాడు, ఫోన్ చేయకపోయావా వద్దును కదా అన్నాడు. బయట ఎట్టరు, వాళ్ళ మనసు ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఫోన్ చేస్తే ఎవరు నన్ను పంపుతున్నా వద్దునుగా, ఆటో వాడిని తీసుకొచ్చిపోయి ఎక్కడి వరకు డబ్బులు ఇచ్చి పంపించేది అంటే అంటే మరి ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మనం చెప్పిన దానిలో ఏం తప్పు ఉందా? ఏం తప్పులేదు. మనం అన్న దానిలో ఏమైనా తప్పు ఉందా? ఏమీ తప్పులేదు. డబ్బులు ఇస్తాను, ఫోన్ చేయమన్నాను, నేను వచ్చి తీసుకో, ఏమీ తప్పులేదు. మరి ఆవిడకి అందులో ఏముంది తప్పు? ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు చెప్పలేదు కనుక తప్పు.
ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేసింది? ఇప్పుడు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఆటో వాడికి డబ్బులు ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒకే ఒక్కటి, అంత దూరం నడిసొచ్చావా? సారీ బుజ్జి, అది కావాలి ఆవిడకి. మరి ఫోన్ అంత దూరం నడిసొచ్చా, మరి ఫోన్ చేయబో ఎందుకులేండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం. చూసారా, అది చెప్తుంది పరమగీతాలు. ఏమనుకుంటున్నారు? పరమగీతాల్లో ఏముందంటే గొడవలు ఉండవు. ఇది మీకు అర్థమైందంటే పరమగీతాల్లో చాలా బ్యూటీ ఉంది. అందులో ఆ బ్యూటీని పోగొట్టారనడానికి ఒక ఉదాహరణ 2వ అధ్యాయం మొదలు వచ్చున్నాం. నేను సారోహను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మ వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియులారు కనబడను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఇది యేసుక్రీస్తుకి అప్లై చేస్తారండి. ఎలా అప్లై చేసేసారు యేసుక్రీస్తు వారికి? ఇప్పుడు ఇందులో యేసుక్రీస్తు వారికి అప్లై చేసేది ఏముందో చెప్పండి. ఏముందంటే సారోను పుష్పం అంటే అందంగా ఉంటుంది. కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, అందులో ఏమున్నాయంటే పుష్పము, చెట్లు, రక్కసి ముళ్ళు, నెక్స్ట్ పువ్వులు. మరలా ఏమున్నాయి అక్కడ? చెట్లు, పద్మములు, సారోను పొలములు పూయి పుష్పము, మొక్కలు, ఇంకా ఏవై రక్కసి చెట్లు, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇన్నిట్లో అందంగా కనిపించే పదం ఏంటి చెప్పండి? సారోను పుష్పం. సారోను పుష్పం అంటే ఎవరు అనుకుంటున్నారు తెలుసా అన్నారు. ఎవరు సార్ అన్నాం? యేసుక్రీస్తు వారు. ఇటు యేసుక్రీస్తు వారు పువ్వా అనుకున్నాం. యేసుక్రీస్తు వారు సారోను పుష్పం అంటే ఇప్పుడు ఇందులో ఏది ఆయనకి మ్యాచ్ అవుద్ది? ఇదిగో సారోను పుష్పం అంటేనే ఆయనకి మ్యాచ్ అవుద్ది కనుక ఆ పదాన్ని ఆయన తగిలించేశారు. చెట్లు అనగానే ఎవరు అనుకుంటున్నారు? అన్యజనులు. ముళ్ళు అనగానే ఎవరు అనుకుంటున్నారు? మారని మొండి మనిషి. ఆ లోపల ఆ ముళ్ళ మధ్య కనబడుతున్న ఆ పువ్వు ఎవరు అనుకుంటున్నారు? సంఘము అన్నారు. ఇంత మర్మమా అనుకున్నాము. ఒకవేళ వాళ్ళు చెప్పిందే రైట్ అంటే అక్కడ ఏమని ఉందో ఒకసారి కళ్ళు పెట్టి చదవండి. నేను సారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అంటే లేడీయా బాయ్ చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు? పురుషుడు అన్నారు. ఎక్కడేమనుంది? స్త్రీ. దానను అనే పదం సౌండ్లో ఎవరికి ఉపయోగిస్తారు? స్త్రీకి ఉపయోగిస్తారు. అది పోయం అయినా సాంగ్ అయినా ఏదైనా స్త్రీకి ఉపయోగించే పదం. అది పువ్వుతో ఎంత వర్ణించినా స్త్రీకి వర్ణించే పదం అది. ఆ పదాన్ని ఇప్పుడు స్త్రీ పదాన్ని ప్రభువుకి ఎలా పెడుతున్నారు? సారోను పుష్పం అంటే ప్రభు అని ఎవరు చెప్పారు? సారోను పుష్పం అంటే సారోను పుష్పమే, ఇంక వేరేదేం చెప్పకండి. ఆ పుష్పం ఎవరితో పోల్చబడుతుందంటే ఇదిగో ఆ భార్యతో పోల్చబడుతుంది అంతే. ఆ పోలిక అక్కడ ఉంది. కిందకు వచ్చేసరికి ఆవిడ చెబుతుందిగా, పురుషులలో నా ప్రియుడు జల్దారు వృక్షము ఎలా ఉంటుందో అడవి చెట్లలో అట్లున్నాడు నా ప్రియుడు యాపిల్ చెట్టు అందంతే. ఈయనను పోల్చింది యాపిల్ ట్రీతో పోల్చింది. ఆయన ఆవిడ్ని చెప్పండి సారోను పుష్పంతో ఒకరినొకరు పోల్చుకుంటారు. మధ్యలో మనం కూడా పెట్టండి. ఇక్కడ మన మధ్యలోకి వెళ్ళిపోయి పువ్వు అంటే పువ్వు కాదు, చెట్టు అంటే చెట్టు కాదు, అదంటే నువ్వు కాదు, నువ్వు అంటే నేను కాదు, అది కాదు, మొత్తం మీద ఇది కాదన్నాం. మొత్తం అదిగా గాలికి పోయింది ఆ గ్రంథం. ఇంకా వర్ణించారు. ఏమని చెప్పిన యేసుక్రీస్తు వారిని వర్ణిస్తూ ఇదిగో రక్తవర్ణుడు అన్నాడు. రక్తవర్ణుడు అంటే ఏమనుకుంటున్నాడు? ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 పురుషులలో రక్తవర్ణుడు అంటే అచ్చు ఆయన యేసుక్రీస్తు. ఎట్లా అంటే అదిగో ధవలవర్ణుడు. ధవలం అంటే చూసారు ఎలా బతికేస్తున్నాం ఏం తెలియకుండా మన తెలుగే అది. ధవలము అంటే తెల్లగా ఉంటాడు, మంచి కలర్. నా ప్రియుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నవాడు ఎర్రగా అయిపోయాడు. అందుకే ఆ తెల్లగున్న యేసుక్రీస్తు వారు ఎర్రగా ఎప్పుడైపోయాడు చెప్పండి? వాళ్ళ విధానంలో ఎప్పుడైపోయాడు? సిలువ వేసినప్పుడు అయిపోయాడు. కనుక అదిగో అంత తెల్లగున్న ఆయన నీ వల్ల ఎర్రగా అయిపోయాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు అన్నారు. అవునా? యేసుక్రీస్తు కాదు.
ఒకసారి చదవండి, అక్కడ ఏముందో 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తం వేరు, రత్నం వేరు. మన వాళ్ళు రత్నం అన్న రత్నం కాదయ్యా, రత్నం అంటే జ్యువెలరీ స్టోన్ అని, ముత్యం, రంగురాయి. నా వరుడు ఎలా ఉన్నాడంటే తల మెరిసే వజ్రం లాంటాడు. అది అక్కడ రత్నం అని లేదు అక్కడ. చెప్పండి, రత్నం. అది రత్నాన్ని ఏం చేశారు? రత్నం చేశారు. అందుకే రత్నం గారిపోయింది మనందరికీ. లేనివన్నీ అలవాటు చేశారు. ఇంకా ఒకవేళ అది రక్తం లేదా రక్తం రంగే అని మీరు అనుకుంటే కిందకంటాడు, అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే బంగారం. అంటే ఇప్పుడు ఆయన తల బంగారం అనా? ఎలా పడితే అలా తీసేసుకోవడమేనా? కిందికి ఏమని ఉంటుంది? ఆయన తల కిందికి చెప్తాడు అపరంజి వంటిది, గోల్డెన్ హెయిర్ అన్నాడు. ఆ ప్రియుడి తల గోల్డ్ కలర్లో ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి తల ఏ కలర్లో ఉందంటే ఎవరు చెప్తారు? చెప్పగలవా? ఒకవేళ అది గోల్డ్ కలర్ అనుకుంటే కిందికి వచ్చేసరికి అంటాడు అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు. కృష్ణం అంటే నల్లటి కుర్లు అన్న. తలను వర్ణిస్తున్నాడు. అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండును అన్న. అంటే నిజంగా ఈ వర్ణన ఎలా ఉన్నదో అలా తీసేసుకున్నారనుకోండి, ఏమవుద్ది? లేడు కళ్ళుదానా అన్నాడు. లేడు కళ్ళుదానా అన్ని పెట్టే. ఇప్పుడు లేడు కళ్ళు వేసి ఒక అమ్మాయి బొమ్మ గీయండి, లేళ్ళగా అందో చెప్పండి, దెయ్యం అదిగో అవతారలాగా అంతదట. లేడికళ్ళు అంటే ఇప్పుడు అచ్చు లేడికల్లెట్టి ఒక అమ్మాయి బొమ్మ గీయండి, భయమేద్ది, ఇంకెప్పుడు జీవించకండి అంటాం. కొన్ని పదాలు వినాలంతే. కళ్ళు అంటే కళ్ళు వరకే. ఇప్పుడు ఏకంగా కళ్ళు పెట్టకూడదు. రత్నం అనగానే రత్నం పెట్టాలి, లేదా రక్తం అనగానే రక్తం పెట్టి, ఎలా ఉన్నది అలా తీసి మీరు పెట్టేశారు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతుంది, మొత్తం మ్యాటర్ డిస్టర్బ్ అవుతుంది. మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు ఏం చెప్తారు దీన్ని కూర్చోండి? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మరి మనం ఏం చూద్దాం, ఏముంది ఇందులో అంటే, ఏషియన్ కల్చర్లో బుర్ర కథలు ఉంటాయి చూసారా? బుర్ర కథలు తెలుసుగా, తెల్లవార్లు పాడేవారు. తెల్లవార్లు ఆ పాట అలా పాడుతూ ఉంటారు. అందుకే ఇటు బాబు వీడు బుర్ర కథలాగా ఆపడేటి ఆయన వారు. బుర్ర కథ అంటే ఇంకెత్తుకుంటే ఆపరు, ఇంకా తందానా అంతే. ఏషియన్ కల్చర్లో ఒక బుర్ర కథ ఉండేదట, ఫేమస్. ఇందులో ఉంటుంది ఆ పదం. అలాంటి కథాంశం లాంటిదట. బుర్ర కథ అంటే ఏంటి? బుర్ర తినే కథ కాదు, బుర్రలను జామ్ చేసేసే కథ. అంత మంచి మాటలు ఉన్నాయి. ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అందులో. వచనాలు ప్రతి దాన్ని కలిపితే పోలికలో, పద్యములో, పొలాలలో, చెట్ల మధ్య, అమ్మాయి, లేడీ, కళ్ళు, ప్రియుడు, అట్లా ఇట్లా మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీకు అనిపించేది, ఇప్పుడు నేను అడుగుతున్నాను బాగానేనండి, యంగ్ స్టార్స్కి లోపల ఒకటి ఎగురుతుంటుంది. చెప్పండి, లవ్. ఈ వర్ణన యంగ్స్టర్ చాలా త్వరగా తీసుకుంటారు, చాలా త్వరగా. ఈ పుస్తకాన్ని ఎందుకు చదవద్దన్నారంటే ఆ బ్యూటీని త్వరగా అనుభవించేయాలనుకుంటారు. త్వరగా అలాంటి టైమింగ్ వచ్చేస్తే బాగుంది అనుకుంటారు, లేదా ఆ టైం వచ్చేసిందని దూకేస్తారు. అలాంటి వారికి గ్రంథం ఏమంటారు చూడండి. ఒక పెద్ద ఆవిడ సోలమతి ఏమంటుందో చూడండి. 2వ అధ్యాయం ముగించుకుందాం. 2వ అధ్యాయం 7వ వచనం. ఒక్క మాట ఈ రోజుకి, ఒక్క మాట. 2వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా. ఎవరు యెరూషలేము కుమార్తెలారా అంటే ఎవరు? వీళ్ళు నేను చెప్పానుగా, తండన బ్యాచ్. యెరూషలేము కుమార్తెలారా. ఇంకా ఎవరు? యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? యంగ్ గర్ల్స్, పెళ్ళి కాని పిల్లలు. మీరు మూలాలు ఎతకండి కావాలంటే. యెరూషలేము కుమార్తెలు అంటే ఇంకా పెళ్ళి కాని పిల్లలు. పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళికి సిద్ధమైన సోలమతి చెబుతుందంట, జాగ్రత్త.
తన గూర్చి తన ముందు వర్ణిస్తూనే తన చుట్టూ ఉన్న ఈ చలికత్తులు, చుట్టూ ఉన్న ఈ ఈ ఈ సింగర్స్కి సపోర్ట్గా ఉన్న ఈ వాకల్స్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో, లేదా ఈ సహగాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఒకటి అంతటి నేను ఎంత బాగా వర్ణిస్తున్నాను కనుక మీరు కొంప తీసి లవ్లోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అంత. అంతే కదండి. ఈ వర్ణన చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని వర్ణించే విధానం, ఒక అబ్బాయిని వర్ణించే విధానం మనం చూస్తున్నప్పుడు కొంతమంది ఏమనుకుంటారు చెప్పినా, ఎస్ నేను కూడా ఈ రోజు నుంచి వర్ణించడం మొదలెడదాం అనుకుంటాం. ఒకడు ఎలాగ అనేవాడండి, ఎందుకురా సినిమా ఎందుకు చూసేవారంటే, మరి రేపు పొద్దున్న సొసైటీ ఎలా ఉందో మరి లోకానికి చెప్పొద్దా అన్నబ్బా. సినిమా ఎందుకు చూసేవారని అడిగితే లోకానికి చెప్పడానికి చూసాడట. ఒకడు ఉండేవాడు దొంగ మొహముడు, ఆడేం చేసేవాడు తెలుసా, దేవుడు ఎంత గొప్ప శిల్పురా, చూడు ఆ అమ్మాయిని ఎంత బాగా చెక్కు, ఒరేయ్ నీ కామ వికారం ఆపి మళ్ళీ నీ యవ్వారానికి దేవుని అడ్డాడుతున్నావా, తప్పు. అందుకే ఆ ఫీల్ వచ్చేస్తుంది, ఆ ప్రమాదం ఉంటుంది. అందుకే జూయిష్ పీపుల్ 30 ఏళ్ళు వచ్చే వరకు చదవదంట. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు పదే రిపీటెడ్గా వచ్చే వచనమే, యెరూషలేము కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టి లేళ్ళని బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని బతిమాల కొనుచున్నాను. సోలమతి సీనియర్ ఏమని చెప్తుందంటే జూనియర్స్కి, ఇదిగో మీకు మాట చెప్తున్నాను, ఇర్రెలు అంటే లేళ్ళలో ఒక రకాలు. అదిగో కనబడుతున్న లేళ్ళ మీద ఒట్టేసి చెప్పండి, కనబడుతున్న జింకల మీద ఒట్టేసి చెప్పండి, కనబడుతున్న ఈ పొలాల మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఒట్టేసి నాకు మాట ఇవ్వండి. ప్రేమ బాగుండాలి, ప్రేమకు ఇష్టమగు వరకు ప్రేమను లేపకయు ప్రేమను కలతపరచకయు ఉంటారని మాటిస్తారా? బతిమాలతున్నాను, మాట ఇవ్వండి అంతే. అంటే ఆ మాటకి అర్థం ఏంటో చెప్పనా, అమ్మాయిలారా ఇప్పుడు నాకు పర్మిషన్ ఉంది, నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, నాకు వరుడు ఉన్నాడు, నేడో రేపో మా ఇద్దరికి వివాహం అవుద్ది, మా ఇద్దరికి వివాహం అవుద్ది కనుక మా మధ్యకు లవ్ ఉందంటే మాకు అర్హత ఉంది, వయసు ఉంది, పర్మిషన్ ఉంది, మాకు ఇన్ని ఉన్నాయి కనుక మేము వర్ణించుకుంటున్నాం. వర్ణిస్తున్న మీరు మమ్మల్ని చూసి మీరు ఇన్స్పైర్ అయిపోకండి. మరి మీరేం చేయాలి, ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. చూసారు భలే ఉంటుందండి పరమగీతాలు. మీకు వద్దనడం లేదు, మీకు ఆ బ్యూటీ ఉంది. ఎప్పటి వరకు? ఆ టైం వచ్చేంత వరకు, ప్రేమకు ఇష్టమగు వరకు. ప్రేమకు ఇష్టం అంటే ప్రేమించే వయసు వచ్చేంత వరకు దాన్ని లేపొద్దు, కదపొద్దు, కలతపరచొద్దు, దాని జోలికి మీరు పోవద్దు. ఉంటారా అంటే అప్పుడు ఇలా అన్నారంట, అలాగే అక్క అప్పటి వరకు ఉంటాం అన్నారంట. నిజమా అంటే నిజమే. మరి మాకు ఆ బ్యూటీ ఎప్పుడంటే వెయిట్ చేయండి, నాకు ఇప్పుడు టైం వచ్చింది, మీకు టైం వస్తుంది. అంటే ఈ పెద్దావిడ లేదా ఈ మెచ్యూరిటీ గర్ల్ జూనియర్ గర్ల్స్కి ఏం చెప్తుందంటే, ఇదిగో లవ్ వద్దని చెప్పట్లేదు, లవ్ లేదని చెప్పట్లేదు, ఎమోషన్స్ వద్దని చెప్పట్లేదు, ఉన్నాయి. ఆ ఉన్న వాటి కొరకు ఒక టైం ఉందని చూడండి. ఆ టైం వచ్చేంత వరకు ఎదురు చూడాలన్నంత బ్యూటీ ఇంకెక్కడా లేదండి. ఎదురు చూడండి, కంగారు పడిపోకండి, ఎదురు చూడండి, పనికి మాలిన విషయాలు జోలికిపోకండి, ఎదురు చూడండి. ఆ ఎదురు చూస్తే ఇప్పుడు నేను ఎంత అందమైన దానిని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నానో మీరు కూడా మీ లైఫ్లో అంత అందాన్ని ఎక్స్ప్రెస్ చేసే టైం వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక పాస్టర్ గారు అమ్మాయి టీవీ చూస్తుంది. సహజంగా టీవీలు అన్నీ బూతులే గదులు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా పరమగీతాల ప్రకటన వస్తుంది, ప్రకటనలో కూడా బూతులే. ఒకడు ఏకంగా డైరీ మిల్క్ తెచ్చాడట. డైరీ మిల్క్ ఎలా ఇవ్వడట, క్లోజ్ యువర్ ఐస్ అన్న. ఏ పురుగులు ఉన్నాయి అందులోని, పేడలాగా ఉంటుంది అది, ఎందుకు కళ్ళు మూసుకోవాలి? యాడ్లో కూడా మనం చెడగొట్టే ఎమోషన్స్ మనకి. క్లోజ్ యువర్ ఐస్, నెక్స్ట్ డేట్ అని అడగండి. డైరీ మిల్క్ తినాలంటే క్లోజ్ యువర్ ఐస్, లిప్ మూమెంట్. అంతకుముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉండేది,
గుండెకాయ ఇలా వచ్చేసేదండి. ల్యాప్టాప్ ల్యాప్టాప్ ల్యాప్టాప్. ఇది లిటిల్ హార్ట్స్ ల్యాప్టాప్. యాడ్లో పాడు చేసి, సీరియల్లో పాడు చేసి, అన్నీ మనల్ని పాడు చేస్తే, టీవీ ఎట్నా సోషల్ మీడియా ఓపెన్ చేసిన అన్ని ప్రపంచం అంతా ఆ టెంప్టేషన్లోనే తిరుగుతుంది. అవునా కదా చెప్పండి? ఒక రచనలోనూ టెంప్టేషన్ ఉంది, ఒక యాడ్లోనూ టెంప్టేషన్ ఉంది, ఒక 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 సీరియల్లో ఎక్కడ పవిత్రత ఉంది? అన్ని దిక్కుల్ని టెంప్టేషన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో పాస్టర్ గారు అమ్మాయి కాదు, ప్రవక్త గారు అమ్మాయి టీవీ పెట్టిన అవే వస్తాయి ఈ టైంలో. ఆ అమ్మాయి వయసును బట్టి అమ్మాయి చూస్తుంది. అమ్మాయి చూసే సమయానికి ఏం కనబడుతుంది? ఒక లవ్ స్టోరీ ఆ సీన్లో వస్తుంది. ఆ లవ్ స్టోరీ సీన్లో వస్తున్నప్పుడు వయసులో నా అమ్మాయి కనుక ఇంట్రెస్ట్ ఉండి చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు అందులో వాడు చెప్తున్నాడు, గీత, ఇందాక చచ్చిపోదాం అనుకున్నా, నువ్వు కనబడ్డాక బతికేయాలనిపించిందని, కానీ ఈ పిల్ల సీరియస్గా చూసేస్తుంది. అలా ఆనందం తింటలేదు, ముద్ద ఆపేసింది, సోఫా సెట్లో కూర్చుంది. ఆవిడ కూడా అంటుంది, మా నాన్న ఒప్పుకోకపోయినా నీతో పోయే కాలం, మరి అలాగే చేద్దాంలే. ఈ సీన్ ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి చూస్తున్న దాన్ని వాళ్ళ అమ్మ చూసింది. పాస్టర్ అంటారు, ఏమంటారు చెప్పండి? ఏమంటుంది? వసే పనికి మళ్ళీ మీ నాన్న చూసాడంటే చెప్పండి, నిన్ను అండం, నన్ను అంటా, కట్టిపడే టీవీ అంట మనమా? కానీ ఆవిడ అలా అనలేదట. ఇంకోసారి కానీ చూసామంటే 2 జల్లెట్టు కొట్టేస్తానేమనుకున్నావు, అనలేదట. ఇంకోసారి కానీ చూసామంటే తాట తీస్తానేమో మీ నాన్న చెప్తాను, అనలేదట. పెద్ద ఆవిడ ఏమని తెలుసా? బాగుంది కదా సీను, నిజంగానే వాళ్ళ మమ్మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అవును మమ్మీ బాగుంది, శుద్ధిగాని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకమ్మా, ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి అంతే. నీకేమర్థమైందో చూడు, తప్పు కాదు. అందులో ఉన్న బ్యూటీనే నువ్వు ఆకర్షిస్తున్నావే, నీకుంది ఆ బ్యూటీ. ఎక్కడెక్కడో చూడటం ఏంటి దరిద్రం, అది వద్దు. నీకే ఆ బ్యూటీ ఉంది. ఆ బ్యూటీ వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఎప్పటి వరకు మమ్మీ? నీకు మ్యారేజ్ అయిన ఒక టైం వస్తుంది, అప్పుడు నీకు ఆ బ్యూటీ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయను. కానీ అలాగే మమ్మీ అని ఛానల్ మార్చేసింది. చూసారు? ఇలాంటి మాటలు సోలమతి చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? ఎదురు చూడండి, ఎదురు చూడండి, యెరూషలేము కుమార్తెలారా ఎదురు చూడండి, నాలాంటి ఈ ప్రేమ కావ్యం మీకు కూడా ఉంది. కంగారు పడకండి, తప్పుడు అడగలేకండి, ఎక్కడికి పోకండి, ఎదురు చూడండి. నాలాంటి ప్రియుడు ఒకరోజు మీకు కూడా వస్తాడు. అప్పటి వరకు ప్రేమకు ఇష్టమగు వరకు దానిని లేపకయు కలత పరచకయు ఉండడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, మాటిస్తారా అనగానే ఆవిడందట, మాటిస్తున్నాం అక్క అన్నారట. ప్రతిదానికి సమయం కలదా అంటే ఈ ప్రసంగియే అంటాడు. ఏమన్నా తెలుసు? ఇదిగో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 1వ వచనం, ప్రతి దానికి సమయం కలదు, ప్రతి దానికి సమయం. 8వ వచనం, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి వచ్చిన లాభం. ప్రతి దానికి సమయం కలదు, ప్రేమించడానికి కూడా సమయం కలదు. ఆ టైం వరకు ఎదురు చూడాలి బ్యూటీ. యంగ్స్టార్స్కి పరమగీతాలు నీకు నాకు ఏం చెప్తుందో తెలుసా? ఎదురు చూడండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి. ఆ సమయం వచ్చేంత వరకు ఎదురు చూడండి. ఆ ఎదురు చూసే టైం ఎప్పుడంటే మ్యారేజ్ వరకు ఎదురు చూడండి. మీ ఎంగేజ్మెంట్, మీ మ్యారేజ్, ఆ టైమింగ్ వచ్చేంత వరకు ఎదురు చూడండి. దేవుడు లేదా ఈ పరమగీత లేదా ఈ సోలమతి లేదా ఈ మెచ్యూరిటీ పీపుల్స్ మనకి ఏమి నేర్పిస్తున్నారంటే, ఇదిగో ప్రతి మానవ చరిత్రలో, మానవ జీవితంలో అఫెక్షన్స్, ఆ ఎమోషన్స్ ఉంటాయి కనుక అది మ్యారేజ్లోనే ఉండాలి. పానుపు నిష్కల్మసంగా ఉండాలి. ఆ టైం కోసం ఎదురు చూడండి. ఎదురు చూడడంలో బ్యూటీ ఉంటుంది తెలుసా? ఎదురు చూడడంలో బ్యూటీ ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి ఇందాక గడ్డం కింద చేయి పెట్టుకుని ఏం ఎదురు చూస్తుందో చూడండి. ఇమేజ్ అవుతాము. అమ్మాయి గడ్డం కింద చేయి పెట్టి ఏం ఎదురు చూస్తుంది? ఇదిగో నాకు ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయిన నేను ఆ గడియల కొరకు ఎదురు చూస్తాను.
ఎంగేజ్మెంట్ అయిన నేనే ఎదురు చూస్తున్నాను, మీకు ఎంగేజ్మెంట్ లేదు, పాడు లేదు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీకు ఏమీ లేనిది ఆ ఫీలింగ్స్ రావడం తప్పు కాదు, ఆ ఫీలింగ్స్ వచ్చే టైం ఒకటి ఉంటుంది, అప్పుడు ఎక్స్ప్రెస్ చేయండి. అప్పటి వరకు మీరు దాన్ని కదపొద్దు, లేపొద్దు, దాన్ని కలతపరచొద్దు, దాని జోలికి పోవద్దు. లేళ్ళ మీద ఒట్టేసి చెప్పండి, ఇర్రెల మీద ఒట్టేసి చెప్పండి, నాకు మాట ఇచ్చి చెప్పండి. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉంటారా? ఉంటాం. పరమగీతాల్లో ఉన్న లవ్ ఏ లవ్ తెలుసా? మ్యారిటల్ లవ్. వివాహంలో ఉన్న ప్రేమ, దాంపత్యంలో ఉన్న ప్రేమది. పార్కుల్లో ఉండే ప్రేమ కాదు, బయట ఉండే ప్రేమ కాదు. ప్రేమించమని బైబిల్ చెప్పింది. ఆ ప్రేమ ఎక్కడో తెలుసా? మ్యారేజ్ అనే జోన్లో ప్రేమించమని చెప్పింది. అప్పటి వరకు యవనస్తులు దాన్ని కదపడానికి వీల్లేదు. అప్పటి వరకు దాని జోలికి పోవడానికి వీళ్ళది. ఒకవేళ పోయారో దాని లవ్ అనరు, బైబిల్ దాన్ని జారత్వం అంతే. దాన్ని లవ్ అనరు, దాన్ని కామత్వరత అన్నారు. దాన్ని లవ్ అనరు, దారి తప్పడం అన్నారు. మరి అప్పటి వరకు నా ఫీలింగ్స్ ఎట్లా ఏంటి? ఆ ఫీలింగ్స్తో ఎదురు చూడు, బ్యూటీ ఉంటుంది. ఆ ఫీలింగ్స్తో ఎదురు చూడు. నా రాజు వస్తాడు, నా ప్రియుడు వస్తాడు, ఒకరోజు ఎక్కడో ఉన్నాడు, నా వీరుడు వస్తాడు. ఎదురు చూడాలి. బైబిల్లో ఉన్న వనితలు, బైబిల్లో ఉన్న వ్యక్తులు, బైబిల్లో ఉన్న గొప్ప వీర వనితలు అలానే ఎదురు చూశారు వాళ్ళు. ఉదాహరణకి కన్య మరియ అలానే ఎదురు చూసింది. ఉదాహరణకి ఇస్సాకు భార్య రిబక్క అలానే ఎదురు చూసింది. బైబిల్లో మీరు ఎవరినైనా కదపండి, భర్త ఎవరో తెలియదు, ఇంకా ఎలా ఉంటాడో తెలియదు, కానీ వాళ్ళకి ఒక విషయం తెలుసు, ఏదో ఒక రోజు నా జీవిత భాగస్వామి నా జీవితంలోకి వస్తాడు. అప్పటి వరకు ఏ గాలి నా జీవితంలో అప్పటి వరకు ఎదురు చూస్తా. అలా ఎదురు చూడడంలో మనకు బ్యూటీ ఉంది. అలా లేదు. మనమే సెలక్షన్ చేసేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇచ్చే, ప్రభువా ఇచ్చే ప్రభు అంటే మన దేవుడితో వచ్చిన గొడవ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇచ్చేనాడు అనుకో, గట్టిగా ఇచ్చేస్తాడు ఆయన. బిలాం ఎలాగ అడిగాడు. బిలాం అన్నాడు, వెళ్తున్నాను ప్రభువా, వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ వచ్చాడు, వెళ్తున్నాను ప్రభువా, వెళ్ళు అయితే అన్నాడు. వెళ్ళమని ఎదురుగా కటకం పెట్టాడు, వెళ్ళు, ఇంకా రావు. ఇంకా ఒకడు ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా నీ కృపనీ ప్రభువా, కృపనీ ప్రభువా, కృపనీ ప్రభువా, కృప అంటే ఏంటనుకుంటున్నారు? పక్కింటి ఆవిడట, దరిద్రమోహముడా. కృపనీ ప్రభువా, ఆయన తగిన సమయమందు తీసుకొస్తాడు. ఆ వివాహ గడియలు వచ్చినప్పుడు, అప్పుడు ఆ గడియలు వచ్చేంత వరకు దాన్ని లేపకండి, దాని జోలికి పోకండి, దాన్ని కదపకండి. అప్పటి వరకు ఎదురు చూడండి. ఈ లోపల కంగారైపోయి ప్రార్థనలో కృపనీ ప్రభువా, అది ప్రభువా అంటే దేవుడు కృపనేవరు చెప్పండి, కురిపించేస్తాడు ఎవరుకుంటున్నాం. మనకి పరమగీతాల్లో ఏముందంటే, ఒక మంచి భర్త ఉన్నాడు, ఒక మంచి భార్య ఉంది, ఏమీ తెలియని వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. దీంతో నడుస్తుంది పరమగీతాలు. నెక్స్ట్ ఇంకా ఏముంటుందంటే, మ్యారేజ్కి ముందేముందో ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఒకరోజు గొడవ వస్తుంది వీళ్ళిద్దరికి. ఈ బ్యూటీ ఉన్నారు కదండి, వీళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడు ఆ గొడవను ఎలా చక్కబెట్టారు, ఆ మధ్యలో ఏమన్నా యవ్వనస్తులు ఏం చేస్తారు, ఈ గొడవల్లో ఉన్న ఆ బ్యూటీ ఏముంది, ఇవన్నీ పరమగీతాల్లో ఉంటాయి. రేపు చూద్దాం, రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు కొన్ని మాకు అందించారు తండ్రి. ఉన్న విషయాన్ని అందించుకోకుండా లేనివెన్నో తండ్రి చొప్పించారు. చూచాయిగా యేసుక్రీస్తు ఉన్నాడంటే పర్వాలేదు తండ్రి, కేవలం క్రీస్తే ఇక్కడ ఉన్నాడని అస్సలు అర్థాన్ని, భార్య భర్తల యొక్క బంధాన్ని తీసేయడం మీ ఉద్దేశంలో తప్పు తండ్రి. సరి అయిన భర్త ఉన్నాడు, సరి అయిన భార్య ఉంది, సరి అయిన యవనస్తులు ఉన్నారు, జీవితాన్ని కట్టుకునే విషయాలు ఉన్నాయి తండ్రి. అపవిత్రత ఎక్కడుందో దేవా ఇందులో తండ్రి. సరి అయిన సమయం కొరకు ఎదురు చూడడంలో ఉన్న ఒక బ్యూటీ ఉంది తండ్రి. ఎక్కడ దిగజారకుండా తండ్రి తమ్మును తాము కట్టుకుని ఎదురు చూసే గడియల కొరకు ఆ జీవితాల అందం ఉంది తండ్రి. ఇంత
అంత అందమైన పుస్తకాన్ని అర్థం చేసుకోలేని వారు ఎందరో ఉన్నారు. పనికిరాని వారు, దౌర్భాగ్యమైన మా ద్వారా తండ్రి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎందరో గొప్పవారి ద్వారా ఈ మాటలు మాట్లాడారు. వారి ద్వారా ఈ మాటలు మాకు అందించి మమ్మును స్థిరపరిచి బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. రేపటి దినాన మాకు తోడుండండి. మాతో తండ్రి విస్తరించి మాట్లాడండి. మరిన్ని లోతైన అర్థాలు తండ్రి చెప్పడానికి నాకు జ్ఞానం, వివేకమును దయచేయండి. సొలొమోను చెబుతున్న గొప్ప సంగతులు తండ్రి, ఎన్నో విలువైన సంగతులు తండ్రి యవనస్తులకు అవసరం. సొలొమోను చెబుతున్న సంగతులు తండ్రి భార్యలకు ఎందరికో అవసరం. ఇందులో కనబడుతున్న సొలొమోను భర్త తండ్రి సొలొమోను చెబుతున్న సంగతులు ఎన్నో గొప్ప మాదిరి సంగతులు ఉన్నాయి. అసలు వీళ్ళ మధ్య గొడవలే రావా అన్నంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఉంది తండ్రి. ఆ ప్రేమను మాకు నేర్పించి మా జీవిత భాగస్వామిని, కాబోయే జీవిత భాగస్వాములుగా ఎదురు చూసే బిడ్డల్ని తండ్రి ఏ విధముగా ఎదురు చూడాలో దాని వెనకాల మీరు ఏర్పరిచిన పరమగీతాల్లో పవిత్రత ఏంటో రేపటి దినాన్ని కూడా మాతో మాట్లాడతారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ మాటలను బట్టి ఎవరైనా హేళన చేసిన తండ్రి, మమ్మల్ని హెద్దేవ చేసిన తండ్రి, మా మీద లేని మాటలు పలికిన వారిని క్షమిస్తారని కోరుతూ జరగబోతున్న కార్యాన్ని మీకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.